వెల్కమ్ టు జనం కోసం జై5 టీవీ. ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ప్రజలు అధికంగా విద్యుత్తు, మురికి కాలువలు మరియు చెత్త బండ్ల నిర్వహణపై ఫిర్యాదులు చేస్తున్నారని, కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు అధికారులు, కౌన్సిలర్ల సహకారంతో ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు సూచించారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో విస్తరిస్తున్న సందర్భంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి తన వద్దకి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించేందుకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించకపోతే ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, వెంటనే వాటిని పరిష్కరించేందుకు రాజకీయాలకి అతీతంగా కృషి చేస్తూ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా మెడికల్ కళాశాల స్థాయి పెంచేందుకు 300 నుంచి 600కి అనుమతులను ఇవ్వడం జరిగిందని, త్వరలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పూర్తి ప్రతిపాదనల్ని సిద్ధం చేసి అనుమతులు తీసుకుంటామని, త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. శానిటేషన్ సమస్య పట్టణంలో అధికంగా ఉందని, జిల్లా ఆసుపత్రిలో కూడా నెలకొని ఉందని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని, ముఖ్యంగా మున్సిపల్ అధికారులు ఫిర్యాదులకి స్పందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో ఇంకా పెద్ద కావాలని మాకు కోరిక. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా నేను మీ ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను అడిగిన వెంటనే మెడికల్ కాలేజ్కు 600 మెడికల్ హాస్పిటల్ శాంక్షన్ చేసిండు. అంటే బరువునే లేదు, నాకు కష్టమైతే బాబురావు అయితే దాన్ని కూడా అతి త్వరలో, ఎంత త్వరలో అయితే రేపు ముఖ్యమంత్రి గారి రివ్యూ, మన జిల్లా రివ్యూ ఉంది, మళ్ళీ అందులో కూడా ప్రపోజల్ పెట్టేసి అతి త్వరలో దాని శంకుస్థాపనకు మీరు అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. దాన్ని మంచి పాట చెప్పండి సార్ నాకు, ఎందుకంటే పిల్లలు పోయి మంచి ఆహ్లాదంగా చేయడానికి పార్క్ అవసరం నాకు. ఇంకా ట్యాంక్ బండ్ ఒకటే ఉంది, కానీ మనకు పార్క్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ప్రపోజల్ పెట్టండి, ప్లేస్ చూపించండి. డెవలప్మెంట్ మాత్రం మేము రెడీ ఉన్నాం. మంత్రులు కూడా, ముఖ్యమంత్రి కూడా అన్నిటికీ డెవలప్మెంట్ వరకు అయితే సానుకూలంగా ఇటువంటి అటువంటి వాళ్ళకైతే దగ్గర కూడా రానియట్లేదు. ఏమన్నా నిన్ను అడిగిన 2 నిమిషాలకే ఆయన శాంక్షన్ చేసేందుకు నేను వచ్చి ముందర పెట్టండి. రివ్యూలో అడిగిన ప్రాబ్లం అవుతుంది మాకు. అదేవిధంగా చాలా మందికి హాస్పిటల్ కంప్లైంట్ కూడా ఉంది, ఏజెన్సీ కూడా. అది కూడా నిన్న ఆ విషయం కూడా లేవడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు సెటిల్ చేస్తాయి. ఎందుకంటే ఆయన చూసిపోయాడు ఆ హాస్పిటల్ కాబట్టి ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా తొందరగా రివ్యూ చేసి ఫినిష్ చేసి ఏజెన్సీ ఉంచాలా, లేకపోతే కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి శానిటేషన్ అండ్ సెక్యూరిటీకి కొత్త సిబ్బంది తీసుకోవాలా అనే విధంగా కూడా మాట్లాడింది. కాబట్టి టౌన్ డెవలప్మెంట్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అతి త్వరలో, ఎంత తొందరగా అయితే గంటలలో అది మనం దాన్ని సాల్వ్ చేసుకునేటట్టు చేసుకోవాలని మాకు కోరిక. మీరు కూడా దానికోసం నాకు సహకరించాలని కమిషనర్ గారు కానీ, యాదవ్ గారు కానీ, మీరు మున్సిపాలిటీ అంటే వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. మనకి ఇన్నే కంప్లైంట్స్ వస్తే ఇంకా ఊళ్ళ వరకు నెగిటివ్ గా అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా క్లీన్లీనెస్ ఇంటికి వస్తే దానికి ఇమ్మీడియట్ గా ఇవాళ ఈ టైంకి నా జాబ్ అయిపోయింది అనకుండా, ఇంతవరకు నేను పని చేసేది 5 నుంచి 6 వరకు, 5 నుంచి 7 వరకు నాకు అయిపోయింది కాదు అనుకోకుండా, ఎవరైనా కంప్లైంట్ వస్తే దానికి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయినట్టుందా. నిజంగా ఆ సీవేజ్ది, పంపింగ్ మెషిన్ది, రోడ్స్ మాత్రం అతి త్వరలో స్టార్ట్ అయినట్టుంటారు. ఇప్పటికే డిలే అయిపోయింది. మనకి ఎలక్షన్లు వచ్చి 2 ఎలక్షన్లు వచ్చి మనకి డిలే అయిపోయింది. కాబట్టి అతి త్వరలో అది కావాలని